ఏంట్రా ఇంత లేట్ అయింది? దారిలో లేట్ అయింది. సరేలే, లోపలికెళ్ళు. కాళ్ళు కడుక్కోవడం కాదు, బట్టలు ఇప్పేసి స్నానం చేసి తర్వాత రావాలి. సరే నానమ్మా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాన్రా. నువ్వే ఒక్కడవే ఉంటున్నావు కదా. కాఫీ. ఎలా చూసుకుంటుంది? కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటోందిరా. తనని నీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళు. అమ్మా, నువ్వెప్పుడైతే నీ అంతటి నువ్వు నడగలవో అప్పుడు తీసుకెళ్తా. ఆ మాట మీద కదా పెళ్లి చేసుకుంది. తనకి తన భర్తతో ఉండాలని ఉంటుందిరా, తీసుకెళ్ళు. అరే ఎన్నిసార్లు చెప్పాలి మంచం మీద ఎంగిరి గ్లాసులు పెట్టొద్దని. ఎలా భరించావమ్మా ఇన్నాళ్ళు? నాతో వచ్చేస్తావా లక్ష్మి? అత్తయ్య గారికి తగ్గిపోనివ్వండి, రేపే వెళ్ళిపోవాలా? ఎవరు కావాలి? ఫ్లాట్ రెంట్ కావాలంటే కింద టూలెట్ బోర్డు మీద నంబర్ ఉంది, ఫోన్ చేయి. ఎవరు నువ్వు? వాచ్మ్యాన్ ని. ఈ ఫ్లాట్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేశారు? 2 రోజులు అయింది అనుకుంటా. నేను నిన్ననే వచ్చిన. ఏం కావాలి నాన్న? చాక్లెట్ కావాలా? మళ్ళీ అటెటు మెట్లెటు. ఇది నా ఫ్లాట్. సారీ సార్, అడగాలి కదా. కొంచెం మర్యాదగా. ఇలాంటివన్నీ మనతో షేర్ చేసుకోవడానికి ఎందుకన్నా పనికిమాల ఇంటర్వ్యూలు అన్ని చూస్తున్నావు? సన్నీ లియోన్ వీడియోలో అన్న నిజాయితీ ఉంటది కానీ ఈ నా కొడుకులు ప్రతి ఓడు యాంకరే, ప్రతి ఓడు సెలబ్రిటీయే. ఎవరన్నా 2 రోజుల నుంచి చూస్తున్నా. అది మన సెక్రటరీ గారి ఇంట్లో పనిచేయడానికి వస్తుంది. సరే అన్న, నేను పోయి ట్యాంక్ కట్టేసి వస్తా. సరే సరే. ఇంకా చెత్త ఏమైనా ఉందా అన్న? చెత్త నేను తీసుకెళ్తాను, పైన ట్యాంక్ నిండిపోయింది, వెళ్ళి బంద్ చేయి. నీ అప్ప చెత్త నా కొడుక. సెక్స్ అనేది ఒక నేచర్ నుంచి వచ్చింది, అది మనిషి క్రియేట్ చేయలేదు. ఒక పర్టికులర్ ఏందన్నా ఎప్పుడు దులుపుడు దొడుచుడేనా? నువ్వు నీ ఓనర్ బయటికి పోరా? ఆడి పైనుంచి దిగేది లేదు, నేను తీసేది లేదు. నువ్వు ఈయన్ని కూడా ఫాలో అవుతావా అన్న? చెయ్యండి, ఈయన మించిన శారీస్ట్ ఉన్నాడంటవా? ఊకో అన్న, అట్లానే అంటారు కానీ ఆడు ఏం వాగుతాడా అని చూస్తారు. ఏ మాటకా మాట అన్న, కుక్కలా బ్రతకడం ఇష్టమన్నాడు, అది మటుకు నాకు నచ్చింది. కొన్ని విషయాల్లో నాకు కూడా అట్లనే బ్రతకడం ఇష్టం. హలో,
పైప్ కావాలి. అదే మెట్లు వాడడానికి పైప్. ఏంటంటే సరిత మెట్లు కడగడానికి పైప్ అడిగాడు సార్. ఎరా ఇవాళ పైప్ ఎందుకురా? గురువారం కూడా కాదుగా. రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి? ఏదవా తాగేసి వారాలు కూడా తెలియట్లేదు. మూసలు నా కొడుకు. బేబీ నాకు భయం అవుతుంది. బ్రో కాఫీ తాగుతావా? 2 కాఫీ. ఓకే సార్. ఒకసారి అటు చూడు. సార్ కాల్ చేశారు, ఆయన రావట్లేదంట, వీళ్ళని లైవ్ తీసుకోమన్నారు. ఎవరు? లవ్ స్టోరీ. లైవ్ లో పెళ్లి చేసుకుంటాడంట, ఏకంగా అమ్మాయినే తీసుకొచ్చేసాడు. దాన్ని లైవ్ లో సర్ప్రైజ్ ఎలిమెంట్ లో చూపించమన్నారు. న్యూస్ రూమ్ లోనా? దానికి చిన్న పొలిటికల్ యాంగిల్ ఉందిలే, రా చూడు. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి? ఇంటర్ క్యాష్ బ్రో. మరి ఇంట్లో పేరెంట్స్ ని కన్విన్స్ చేయొచ్చు కదా. ట్రై చేశాం బ్రో, కానీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించారు. 2 యంగ్ కదా, అప్పుడే పెళ్లి చేసుకుంటారా? బేబీ వెళ్ళిపోదాం కదా. ఆల్టర్నేటివ్ లేదు బ్రో, టైం వేస్ట్ అవుతుంది. నాకు వేరే ఛానల్స్ నుంచి కాల్ చేస్తున్నాయి. మీకు ఇష్టం లేకపోతే పర్లేదు, వెళ్ళి. అట్లా కాదు, కూర్చోండి మాట్లాడదాం. పబ్లిక్ అయితే రేపు మీ కెరియర్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా. మీకు మా ప్రాబ్లం అర్థం కావట్లేదు బ్రో. మాది రూలింగ్ పార్టీ క్యాస్ట్, వాళ్ళది అపోజిషన్ పార్టీ క్యాస్ట్. ఇలా పబ్లిక్ అయితేనే మాకు పొలిటికల్ ప్రెషర్స్ ఉండవు. రోజు మీడియాలో మీరే చెప్తారుగా, కులం గొడవలు పగలగొట్టాలి, క్యాస్ట్లన్నీ కలవాలి అని. కనీసం మీడియాకైనా క్యాస్ట్ కలర్ ఉండదని వచ్చాం. బ్రోకి ఛానల్స్ హిస్టరీ తెలియదు అనుకుంటా. లెట్స్ గో నౌ. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి బ్రో. ఇదిగో టీవీ 18 PRO నుంచి కాల్ వస్తున్నాయి. ఏదో ఒకటి త్వరగా తేల్చండి. బేబీ వెళ్దాం కదా, నాకు భయం అవుతుంది. వెయిట్, మీరు కూర్చొని వెయిట్ చేయండి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను. వాళ్ళకి తెలియట్లేదు. మనకెందుకురా తలనొప్పి, లైవ్ లో కూర్చోబెట్టేద్దాం. సరే పద. ఏరి వీళ్ళు వెళ్ళిపోయారు సార్. నేను ఒకసారి వరంగల్ వెళ్ళొస్తా. ఎందుకు? అయిపోయింది, ఏదో అయిపోయింది కదా. అట్లీస్ట్ సారీ అని చెప్పిరాని. సరే వెళ్ళు. హాయ్ దివ్య, నేను వరంగల్ వస్తున్నాను. ఒకసారి కలిసి వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. భోజనానికి వస్తావేంటే? ఇప్పుడే వస్తానమ్మా. సరేరా. జస్ట్ 2 minutes మాట్లాడి వెళ్ళిపోతాను. నీకు సారీ చెప్దామని వచ్చాను. నాకు తెలీదు రిలేషన్ ఇంతవరకు వస్తుందని. నువ్వు ఒక్క 6 నెలల ముందు ఎందుకు కనిపించలేదనే బాధ ఉంది. పెళ్ళైంది, కానీ అది నా చాయిస్ కాదు. నా పొరపాటు వల్ల మా అమ్మ చాలా సీరియస్గా ఇంజూర్ అయ్యారు. చాలా కష్టం మీద షీ సర్వైవ్డ్. ఆవిడ కోసమే చేసుకున్నాను. కలవకూడని టైంలో కలిసావు. స్వార్థమే చేసుకునంటే నీకు ఇప్పటికే చెప్పేవాడిని కాదు. తర్వాత తెలుసుంటే నువ్వు ఇంకా హర్ట్ అయ్యేదానివి. బట్ లవ్ షుడ్ నాట్ హర్ట్. ఇష్టంతో తెలిసి జరగాలి. అందుకే నిజం ముందే చెప్పాను. నీ మీద ఇష్టం ఎప్పటికీ ఉంటుంది దివ్య, కానీ రిలేషన్ ఉండాలా వద్దనే నిర్ణయం